అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 1940 దశకంలో వచ్చిన భక్తిరస చిత్రాల గురించి మాట్లాడదాం. ఆనాడు భక్తిరస చిత్రాల్లో నటించిన ఆద్యుడు తెలుగులోని 1940 దశకం స్టార్ హీరో చిత్తూరు నాగయ్య గారు. ఈయన నటించిన 5 చిత్రాల గురించి ఈ వీడియోలో మాట్లాడదామండి. మొట్టమొదటగా వాహిని వారి 'భక్తపోతన', తర్వాత ఆయన సొంత చిత్రం 'త్యాగయ్య', ఆ తర్వాత మళ్ళీ వాహిని వారి 'యోగి వేమన', జెమినీ వారి 'చక్రధారి', మళ్ళీ వారి సొంత చిత్రం 'రామదాసు'. ఈ 5 చిత్రాలు ఆయన భక్తుడుగా నటించిన చిత్రాలుగా చెప్పుకోవాలండి. వీటిలో మొట్టమొదటిగా వచ్చిన సినిమా 1942 అంటే నేటికి 84 సంవత్సరాలయింది. 'భక్తపోతన' సినిమా వాహిని వారి సినిమా ఇది. బిఎన్ రెడ్డి గారు నిర్మాత, కెవి రెడ్డి గారు దర్శకుడు. కెవి రెడ్డి గారికి దర్శకుడుగా ఇది మొట్టమొదటి చిత్రం. సంగీతం ఈ చిత్రానికి చిత్తూరు వి. నాగయ్య గారే సమకూర్చారు. ఛాయాగ్రహణం కె. రామనాథ్ గారు. ఈ చిత్రం ఆ రోజుల్లో విపరీతంగా ఆడిందండి. వాహిని వారికి కాసులు కురిపించిన చిత్రంగా చెప్పుకుంటారు. ఆ టైంలోనే వాహిని స్టూడియో కడుతున్నారు. వారికి ఈ సినిమా కూడా చాలా బాగా హెల్ప్ చేసిందని చెప్పుకోవచ్చనమాట. ఈ చిత్రానికి నాగిరెడ్డి గారు డిఫరెంట్ వేలో ప్రమోషన్స్ చేసి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశారంటారు ఆ రోజుల్లో. హనుమంతుడి విగ్రహం పెద్ద కటౌట్ పెట్టి దాని మీద ఈ చిత్రం యొక్క బ్యానర్స్ అవి పెట్టారని చెప్తారు ఆ రోజుల్లో అనమాట. అదండి 'భక్తపోతన' గురించిన విశేషాలు. అలాగే 4 సంవత్సరాలు తర్వాత 1946లో విడుదలైంది. అంటే 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది నేటికి. 'త్యాగయ్య' సినిమా. ఈ చిత్రాన్ని నాగయ్య గారే స్వయంగా రేణుకా ఫిల్మ్స్ అని తన స్వంత బ్యానర్ మీద నిర్మించారు. చిత్తూరు నాగయ్య గారే దీనికి నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు. తర్వాత మహమ్మద్ ఏ రెహమాన్ అనే ఆయన ఛాయాగ్రహణం చేశారు. తర్వాత బి. జయమ్మ గారు ఈయన పక్క త్యాగయ్య పక్కన త్యాగయ్య భార్యగా నటించారు ఈ చిత్రంలో అండి. అవండి త్యాగయ్య విశేషాలు. ఈ త్యాగయ్య చిత్రం కూడా ఆ రోజుల్లో చాలా బాగా ఆడింది. పేరు, కనకవర్షం కురిపించింది నాగయ్య గారికి ఈ చిత్రం. విపరీతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి నాగయ్య గారికి త్యాగయ్య చిత్రంతో అనమాట. ఆ తర్వాత 1947లోనే మరుసటి సంవత్సరం వచ్చిన సినిమా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వాహిని వారి చిత్రమే మళ్ళీ 'యోగి వేమన'. ఈ చిత్రం భక్తిరస చిత్రం అవునా? కాదా? అనకూడదు. భక్తిరసం కాకపోవచ్చు. ఎందుకంటే ఇది నాగయ్య గారికి మంచి పేరు తెచ్చిన చిత్రం. వాహిని వారికి మంచి పేరు తెచ్చిన చిత్రం. అందుకని దీన్ని కూడా ఇందులో యాడ్ చేశాము. ఈ చిత్రంలో నాగయ్య గారి పక్కన ఎంవి రాజమ్మ గారు వేశారు. వాహిని వారి బ్యానరు బిఎన్ రెడ్డి గారు నిర్మాత, కేవీ రెడ్డి గారు దర్శకుడు. నాగయ్య గారు, ఓ రామచంద్ర గారు కలిపి దీనికి సంగీతం సమకూర్చారండి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం మార్కస్ బాట్లే గారు. అంటే ఆయన వాహిని, విజయ ప్రొడక్షన్స్‌కి ఈ చిత్రంతోటే ఛాయాగ్రహణం మొదలెట్టారని చెప్పుకోవాలన్నమాట. ఈ చిత్రంలో కథ ఏంటంటే, ఒక జల్సారాయుడు ఎలాగ ఒక యోగిగా మారాడన్నది చిత్ర కథ అండి. అదండి. ఈ 3 చిత్రాలు 42, 46, 47 అని చెప్పుకున్నాం కదా! అవండి. తర్వాత చూసుకుంటే ఇంకో 2 చిత్రాలున్నాయి. 47 తర్వాత సంవత్సరంలోనే 1948లో వచ్చింది. 78 సంవత్సరాలు పూర్తయింది నేటికి. జెమినీ పిక్చర్స్ వారి 'చక్రధారి'. భక్త కుంభార కథనమాట ఇది. ఇందులో నాగయ్య గారి పక్కన పుష్పవల్లి గారు వేశారు. తర్వాత నిర్మాత ఎస్.ఎస్. వాసన్, కె.ఎస్. గోపాలకృష్ణన్ సంగీత దర్శకుడు. ఛాయాగ్రహణం తంబు అనే ఆయన చేశారండి. 78 సంవత్సరాలు పూర్తయింది ఈ చిత్రానికి కూడా. అదండి 'చక్రధారి' విశేషం. ఆ తర్వాత 1964 చాలా రోజుల తర్వాత 'భక్త రామదాసు' చిత్రం విడుదలైంది. ఇది నాగయ్య గారి సొంత చిత్రం. ఈ చిత్రం 6, 7 సంవత్సరాల నిర్మాణంలోనే ఉన్నాదనమాట. ఈ చిత్రం ప్రారంభించాక ఆయనకి డబ్బులకి కొరతొచ్చి అలా మెల్లిమెల్లిగా తీసుకుంటూ వచ్చారు. కన్నాంబ గారు వీరి పక్కన రామదాసు భార్యగా వేశారు. విఎన్ ఫిల్మ్స్ బ్యానర్ మీద చిత్తూరు నాగయ్య గారు నిర్మాత, దర్శకుడు. అశ్వత్థామ, చిత్తూరు నాగయ్య గారు సంగీత దర్శకత్వం. మా ఛాయాగ్రహణం కెఎస్ ప్రసాద్, జాగీర్ గారు చేశారండి. ఇవండి ఈ విశేషాలు. ఈ 2 చిత్రాల విశేషాలును. అంటే 5 చిత్రాలొచ్చాయన్నమాట. అలనాటి స్టార్ నాగయ్య గారు భక్తుడిగా వేసిన చిత్రాలుగా చెప్పుకుంటే. ఇందులో అన్ని సినిమాలు కూడా మళ్ళీ తీశారా తెలుగులో అనుకుంటే యెస్. కొన్ని సినిమాలు తీశారండి తెలుగులో. అందులో మొదటగా చెప్పుకుంటే 'భక్తపోతన'. మళ్ళీ 60ల్లో 'భక్తపోతన' చిత్రాన్ని మళ్ళీ తెలుగులో నిర్మించారు. ఆ చిత్రంలో గుమ్మడి గారు నటించారు. ఆ చిత్రం ఘోరంగా ఫ్లాప్ అయిందండి. ఆ చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత గుమ్మడి గారు వెళ్లి నాగయ్య గారికి దండం పెట్టి, "నేను తప్పు చేశాను మీరు వేసిన పాత్ర వేయడం" అని కూడా చెప్పుకున్నారట. అది ఒక విశేషంగా చెప్తారు. అలాగే 'త్యాగయ్య' సినిమాని కూడా మళ్ళీ
బాపు రమణలు తీశారు 80లో. 'శంకరాభరణం' హిట్ అయిన వెంటనే జేవి సోమయాజులు గారిని పెట్టి తీశారు. కానీ 'చాగాయ్' చిత్రం బాపు రమణలు, అక్కినేని నాగేశ్వరరావు గారితో తీయాల్సుంది. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక 5 ఏళ్ళు దాటిన తర్వాత తీద్దామన్నారు. ఈలోగా ఇంకొక నిర్మాత ఆ చిత్రాన్ని అనౌన్స్ చేసేసారు బాపు రమణలతో. అంచేత జేవి సోమయాజులు గారిని పెట్టి తీసేశారు ఆ చిత్రాన్ని. అది కూడా మళ్ళీ సూపర్ ఫ్లాప్ అయింది. అంటే మొదట నాగయ్య గారు నటించిన 'భక్తపోతన', 'చాగయ్య' తీస్తే వచ్చిన ఆ 2 చిత్రాలు కూడా ఫ్లాప్ అయిపోయిన చిత్రాలుగా మాత్రమే నిలిచాయండి. ఆ తర్వాత చిత్రం 'చక్రధారి' మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారితో తీశారు ఈసారి 1977లో. ఆ చిత్రం మళ్ళీ సూపర్ హిట్ చిత్రంగా నిలిచిందండి. అక్కినేని నాగేశ్వరరావు గారు నటిస్తే సక్సెస్ అయింది. అదనమాట. మళ్ళీ 64లో వచ్చిన 'భక్త రామదాస్‌ని' చాలా రోజుల తర్వాత 2005, 6లో 'భక్త రామదాస్' చిత్రం నాగార్జున గారు హీరోగా, కబీర్ దాస్ పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారిని పెట్టి రాఘవేంద్రరావు గారు తీశారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది ఆ రోజుల్లో. అంటే ఈ పాత భక్తిరస చిత్రాల్ని నటుడు, ముఖ్య పాత్ర వేసే నటుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ సెలక్షన్ ప్రకారము మళ్ళీ నటుడు బాగా నటిస్తేనే ఆ చిత్రం ఆడుతుంది. 2 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అండ్ 2 చిత్రాలు రీమేక్ చేస్తే మళ్ళీ ఎందుకు ఫ్లాప్ అయ్యాయన్నది చూసుకుంటే, ఆ ముఖ్య నటుల గురించే ముఖ్యంగా చెప్పుకోవాలనమాట. నాగయ్య గారు చేసిన నటనని ఇద్దరు నటులు చేయలేకపోయారని దీని లెక్క అనమాట. అవండి విశేషాలు. భక్తిరస చిత్రాలు అలా ఆద్యుడు చిత్తూరు నాగయ్య గారు భక్తిరస పాత్రలకి తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆ పేరొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నాగార్జున, అక్కినేని గారికి ఆ పేరొచ్చిందండి. ఇవండి భక్తిరస పాత్రల ఆద్యుడు చిత్తూరు నాగయ్య గారి చిత్ర విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.